నైరుతి రుతుపవనాలు కేరళను పలకరించాయి. అయినా కరువు తప్పకపోవచ్చనే అంచనాలు. ఇప్పటికే నగరాల్లో నీటి ఎద్దడి మొదలైంది. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు వరి పంట వేయొచ్చా? మండు టెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. వాస్తవానికి మే 26వ తేదీనే ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలెప్పి, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తున్నాయని, జూన్లో ఇవి బలహీనంగా ఉన్న ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పంటలకు నష్టం వచ్చే ప్రమాదం ఉంది. నిప్పుల కొలిమిని తలపించే వడగాలుల ధాటికి దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీరు తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 25% నిల్వలు తగ్గిపోగా కొన్ని జలాశయాల్లో 40% దాకా తగ్గాయని, వేసవి తీవ్రతకు ఈ నష్టం మరింత పెరగవచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరిస్తోంది. నీటి కొరతను సమిష్టిగా ఎదుర్కొంటే తప్ప ఈ గండం నుంచి బయటపడే పరిస్థితి లేదు. భూమధ్య రేఖా ప్రాంతం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలోని నీరు వేడెక్కటం వల్ల సముద్రగాలులు వేడెక్కి గమనాన్ని మార్చేస్తాయి. దీన్నే ఎల్నినో అంటారు. ఇలాంటి ఎల్నినోలు సాధారణంగా 7 ఏళ్లకోసారి పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ ఏడాది మాత్రం ఎల్నినో ప్రభావం తీవ్రంగానే ఉంటుందని, వర్షపు లోటుతో నీటి కొరత ఏర్పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దీనివల్ల 2 రాష్ట్రాల్లో 5000 టీఎంసీలకు పైగా వాన నీరు కురుస్తుంది. ఈ ఏడాది వేసవి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గిపోతాయి, జలాశయాలు నిండవు, భూగర్భ జలాల మీద ఒత్తిడి పెరుగుతుంది, సాగునీటి కష్టాలుంటాయి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. కాబట్టి అప్రమత్తతతో విపత్తు నుంచి బయటపడవచ్చు. వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి అపోహలు, సమాచారాలు, ఐఎండీ కావచ్చు, వాతావరణ కేంద్రాలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, పెద్దలందరూ ఈ సంవత్సరం వర్షపాతం అనుకున్నంతగా ఉండే అవకాశాలు తక్కువ అని చెప్పి పదే మనకి అన్ని సంస్థల నుంచి సమాచారం వచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ప్రణాళికకి సంబంధించి కంటింజెంట్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులకి తెలియజేశాం. మేజర్ రిజర్వాయర్స్ లో డ్రింకింగ్ వాటర్కి జూన్, జూలై వరకే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ప్రస్తుతానికి అవకాశాలు లేవు. రైతాంగం ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ నీటిని వినియోగించే వరి, చెరకు లాంటి పంటలు తగ్గించాలి. వేరుశెనగ, సన్ఫ్లవర్, కందులు, మినుములు లాంటి ఆరుతడి పంటల్ని వేసుకోవాలి. కరెంటు సరఫరాతో బోరు నీరు అందుబాటులో ఉంచడం తదితర చర్యల ద్వారా పంటలను కాపాడాలి ప్రభుత్వాలు. డెల్టాలు, ప్రాజెక్టుల పరిధిలోని మెరక భూముల్లో పంట మార్పిడిని ప్రోత్సహించాలి. స్వాతంత్ర్యం వచ్చాక నదులపై జలాశయాలు నిర్మించారు. ఇప్పుడు కొత్తగా చెరువులను తవ్వాలి. ఉన్న చెరువుల్లో పూడికలు తీయాలి. తద్వారా నీటి నిల్వలు పెంచుకోవాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. నీటిని వృధా చేయకుండా ఆదా చేయాలి. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవటం ద్వారా కరువు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఆదా అవుతుంది. సదర్న్ హెమిస్ఫియర్లో అయితే డ్రౌట్స్ అవి రావడం అది జరుగుతుంది. దీని మూలన ఏంటంటే మానవాళికి దైనందిన జీవితంలో జరుగుతున్న ఈ టెంపరేచర్స్, ఈ డిఫరెన్స్ మూలన ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీ వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఒక పీక్ ఎల్నినో ఇయర్లో వాడు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తాడో నార్మల్ ఇయర్లో ఇంకా ఎక్కువ చేస్తాడు.
అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ తగ్గిపోతుంది. అంటే వ్యవసాయ రంగంలోనండి ఎల్నినో మూలాన మామూలుగా మనకి వచ్చే వర్షాలు అనుకున్న రీతిలో రావు. సూపర్ ఎల్నినో అంటున్నారు. -15% వరకు డెఫిసిట్ చెప్తున్నారు భారత వాతావరణ సంస్థ వారు కూడా. సోయింగ్ ప్యాటర్న్స్లో కూడా మార్పులు జరుగుతాయి. తర్వాత ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్ కూడా మారిపోతాయి. అది ఎప్పుడు కూడా మనం వరి నాట్లు వేసేటప్పుడు మనకి ఆ వరి నాట్లకి తగినంత తేమ అందకపోవడం మూలాన కూడా గ్రోత్ ఆఫ్ సీడ్స్ కానీ లేకపోతే గ్రోత్ ఆఫ్ ప్లాంటేషన్ అన్నీ కూడా దే విల్ డ్రాప్. ఇప్పుడు అగ్రికల్చర్ అవుట్పుట్ ఈల్డ్ కూడా తగ్గిపోతుంది మనకి టెంపరేచర్స్ పెరిగిపోయినప్పుడు. ఇది మనం ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అని కూడా చెప్పుకుంటాం. కాకపోతే దీని పీక్ స్టేజ్ వచ్చి డిసెంబర్ 25 ఆ ప్రాంతాలకు వస్తుంది. అందుకనే స్పెనిష్ లాంగ్వేజ్లో ద న్యూ బార్న్ చైల్డ్ అని పెట్టారు. నేలలో తేమను నిలుపుకోవడానికి సేంద్రియ ఎరువులు వాడాలి. గల్ఫ్ వార్ నేపథ్యంలో ఈ ఏడాది రసాయన ఎరువులు దొరకటం కష్టంగా మారనుంది. అందుకే సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడంపై రైతులు దృష్టి పెట్టాలి. ప్రతి రైతు ఖచ్చితంగా తన పొలంలో చిన్న కుంట తవ్వుకునేలా చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. రీఛార్జి ప్రక్రియల ద్వారా భూగర్భ జలాలను పెంచాలి. నదుల్లో నీటిని ప్రభుత్వాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. సముద్రం పాలు కాకుండా నీటిని మళ్లించాలి. జల విపత్తుపై గ్రామస్థాయి వరకు సిబ్బందిని సాగుదారులను సంసిద్ధం చేయాలి. జలాశయాల్లోకి వచ్చే నీటిని అంచనా వేసి ఆయా ప్రాంతాలకు తగినట్లుగా 2-3 రకాల పంట ప్రణాళికలు నిర్దేశించాలి. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగయ్యేలా చూడాలి. ప్రకృతి వైపరీత్యాలు లేదా కరువు సమయంలో నష్టపోకుండా ఉండేందుకు రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి. ప్రకృతితో మనిషి మరింత మమేకం కావాలి. చెట్టు చేమను కాపాడాలి.